హలో హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్కి స్వాగతం. నేను బీజే. ఈరోజు మనం ఒక సరికొత్త ఓవర్లీతో బ్యాక్గ్రౌండ్ తోటి మన ఒక కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మన స్పెసిఫిక్గా తయారు చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాంతో మనం ఈరోజు వెళ్తున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మనం ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయడం కస్టమైజ్డ్ మన కోసం. అంతకుముందు జనరల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి యూజ్ చేసాము. సో ఇప్పుడు స్పెసిఫిక్గా మన కోసం ఏదైతే తయారు చేసుకున్నామో అలాంటి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసాము. అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్ నౌ. అండ్ ఈరోజు మనం అనుకున్నట్టుగానే ఈరోజు డాక్టర్ శ్రీవాణి గోపీచంద్ గారు మనతో పాటు ఉన్నారు. సిద్దిపేటలో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, డాక్టర్ గారితో తెలుసుకోవడానికి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రమ్ ద లాక్డౌన్ టు లైఫ్ అని చెప్పంటే, జీవితంలోకి లాక్డౌన్ నుంచి జీవితంలోకి ఎలా ఉంటుంది లైఫ్ అనేది, దాని గురించి మాట్లాడుకోవడానికి. ఇంకొకటి కరోనాతో కలిసి బతకడం ఎలాగా, లివింగ్ విత్ కరోనా. ఈ రెండు టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. డాక్టర్ గారు మనతో పాటు ఉండి మన సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేస్తారు. అలాగే ఎవరైనా ఈ లైవ్ని చూడాలనుకుంటే ఇండియన్ హ్యూమనిస్ట్ పేజ్లో వెళ్తుంది. అండ్ నా టైం లైన్లో కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ సమ్మన్ టెల్ మీ లైవ్ ఈజ్ గోయింగ్ రైట్ ఆర్ నాట్. జగదీష్, మీరే చెప్పాలి. ఈజ్ దట్ గోయింగ్ రైట్? ఎస్, ఆల్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా. సో ముందుగా లైవ్లోకి వెళ్లే ముందు, ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు, జనరల్గా మనం ప్రతి వారం మాట్లాడుకునేటటువంటి టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ టాప్ ట్రెండింగ్ న్యూస్ అంటే ఫస్ట్ మనకి 20 లక్షల కోట్ల ప్యాకేజ్, రిలీఫ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. దీని వెనకాల అనేకమైనటువంటి విమర్శలు ఉన్న అప్పటికీ కూడా 20 లక్షల ప్యాకేజ్ అనేది మొత్తం టోటల్ జీడిపిలో 10%గా ఉంది. అండ్ దీంతో పాటు దీనివల్ల ఎస్ఎంఈస్కి ఏవైతే ఉన్నాయో వాటికి కొంతవరకు హెల్ప్ అవుతుందని చెప్పి మనం అందరం అనుకుందాం. దాంతోపాటు ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పి మనం అందరం అనుకుందాం. సో అదొకటి. అండ్ రెండవ న్యూస్ ఏంటంటే, కరోనా ఏదైతే ఉందో దీని వ్యాక్సినేషన్లో ఇజ్రాయిల్, తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఇండియాలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, అదేవిధంగా చైనాలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఇలా వివిధ దేశాల్లో దీని యొక్క వ్యాక్సిన్ కొరకు ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో దీంట్లో మంచి పురోగతి సాధించినట్టుగా సైంటిస్టులు చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ వీ విల్ గెట్ ద వ్యాక్సిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది ఒకటి. అండ్ అంటే హ్యూమన్ ట్రయల్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి ఎలాగూ 2 సంవత్సరాలు పడుతుంది అనుకోండి, అది వేరే విషయం. మినిమం బేస్ ఎఫ్డిఐ అప్రూవల్ అని చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి వీటిల్లో. ఇది పాండమిక్ కాబట్టి ఎమర్జెన్సీ కేసెస్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చింది కాబట్టి, సో దీన్ని హ్యాండిల్ చేసే టైంలో ఏం చేస్తారంటే తొందరగా ఇచ్చే అప్రూవల్స్ అన్ని చాలా తొందరగా ఇస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో రాబోయే 2 సంవత్సరాల్లో చాలా తొందరగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పి మనం అందరం ఆశిద్దాము. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీవాణి గోపీచంద్ గారు ఉన్నారు. సిద్దిపేటలో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. సో డాక్టర్ గారిని అడిగి కొన్ని ఈ లాక్డౌన్ గురించిన విషయాలు, తర్వాత లాక్డౌన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. సో లెట్స్ గో. నమస్తే అండి శ్రీవాణి గారు, హౌ ఆర్ యూ? Sir, I'm fine. How are you? Yeah, I'm doing good, Andy, and thank you very much for participating in this show. Thank you very much from Humanist Cafe. And Sriwani Gopichand garu, mana Babu Gogrini హ్యూమనిస్ట్ రాషనలిస్టేరియన్లో గ్రూప్ మెంబర్. సో మన దాంట్లో మన గ్రూప్లో చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేడం మీకు ఇప్పుడు మనం డిబేట్లోకి వెళ్ళే ముందు ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దీని కరోనా వైరస్ యొక్క కామన్ సింటమ్స్, జనరల్గా మనం ఇలా ఇది రాగానే ఇది కరోనా వైరస్ వచ్చింది అని మనం చెప్పుకునే లాగా ఏమేమి ఉంటే మనం కరోనా వైరస్ అని అనుకుంటాం, అంటే ఎంతవరకు కామన్ సింటమ్స్, స్పెసిఫిక్గా ఏదైనా స్పెసిఫిక్గా ఈ కామన్ సింటమ్స్ కాకుండా స్పెసిఫిక్గా ఇది కరోనా వైరస్, జలుబు కాకుండా లేదంటే అలా వేరే బయట చెప్తున్న వాటిలన్నిటినీ కాకుండా స్పెసిఫిక్గా ఏదైనా ఇది ఉంటే ఖచ్చితంగా ఇది కరోనా వైరస్ అని అనుమానించేటటువంటి
సందర్భాలు అంటే ఏమైనా ఉన్నాయా? దాని గురించి కొంచెం చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ఉంది అంటే గల్ల పడదన్నమాట వాళ్ళకి. ఇంకా కొంతమందిలో వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఉంటాయి, సెన్స్ ఆఫ్ టేస్ట్, ఇంకా రెండల్ లాస్ ఉంటాయి. ఇంకా కొందరు పోస్ కూడా చూస్తాము, ఇంకొంత ర్యాషెస్ చూస్తాము స్కిన్ మీద. రెత్లెస్నెస్ వచ్చి బ్లూగా మారిపోయారు కానీ బ్లూ అయిపోయారు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కి కాల్ చేయాలి అండ్ చేసుకోవాలి అప్పుడు. సో ఓకే, జనరల్గా జలుబు లాంటి లక్షణాలతో పాటు జ్వరం కూడా ఉంటే అది కరోనా వైరస్ కింద మనం ప్రాథమికంగా అనుమానించవచ్చు. దాని తర్వాత ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఏదైతే మన శరీరం అంతా బ్లూగా అయిపోతే దాన్ని ఎమర్జెన్సీ అని మనం అనుకోవాలని చెప్పి. కామన్ సింప్టమ్స్ లో మాత్రమే బ్రెత్లెస్నెస్ ని చూస్తాము. అండ్ నార్మల్ గా అయితే పర్సిస్టెంట్ గా 3 days కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు కంపల్సరీగా టెస్టింగ్ కి వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ ని. అదే అన్నారు, పెర్సిస్టెంట్ గా ఫీవర్ ఉంటే మనం అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. సో అది కాదు, నార్మల్ గానే ఉంటే కూడా మనం వెళ్ళొచ్చు అని చెప్పి, అలా కాకుండా ఉంటే మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అంటున్నారు. సో సో మనం ఇప్పుడు COVID-19 మనం ఇప్పుడు కరోనా వైరస్ అని ఏదంటున్నామో దీని గురించి మాట్లాడుకుంటున్నాము. దీంట్లో జనరల్గా ఉన్నటువంటి సింటమ్స్ ఏంటి అనే దాని గురించి డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు. సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత బయట లాక్డౌన్ ఎత్తేసారు. అంటే తొందరలోనే మెల్లిమెల్లిగా లాక్డౌన్ ఎత్తేయబోతున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది లైఫ్. దీని తర్వాత మన లైఫ్లో ఎలాంటి మోడిఫికేషన్స్ తీసుకురావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డైలీ జాగింగ్కి వెళ్తా, పార్క్ విజిట్ చేస్తా, వీక్లీ వన్స్ మూవీస్కి వెళ్తాను, తర్వాత షాపింగ్ మాల్స్కి వెళ్తాను రెగ్యులర్గా. సో మన రెగ్యులర్ ఏదైతే లైఫ్ ఉందో అలాంటి లైఫ్ని సేమ్ టైంలో మనం ఇదే ఇప్పుడు ఎలా ఉన్నామో అలా లీడ్ చేయొచ్చా? ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ విషయం కొంచెం చెప్పండి. హలో. ఇప్పుడు యాక్చువల్ గా లాంగ్ అంటే అందరికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆడిబుల్. ఆడిబుల్ అండి. అంటే ఇంటి నుంచి కదలకుండా ఇంట్లోనే ఉండడం వల్ల ఒకే చోట కూర్చొని మొబైల్ వాడటం, టీవీ చూస్తూ ఉండటం, బుక్స్ చదువుతూ ఉండటం, ఒకే చోట కూర్చుండిపోతున్నారు. సో దీని వల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, ఇంకా హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో. సో వీటన్నిటిని స్టాప్ చేయడానికి ఏం చేయాలి అంటే డైలీ రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ 1 hour అయినా కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ టైంలో జాగింగ్ కానీ చేయొచ్చు, వాకింగ్ కానీ చేయొచ్చు, డాన్స్ కానీ చేయొచ్చు, యోగా కానీ చేయొచ్చు. అండ్ ఇవి ఒకటే కాకుండా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకటే కాకుండా ఎక్సెసివ్ గేమింగ్ కూడా ఎక్కువ అవుతుంది ఈ మధ్య ఈ లాక్డౌన్ లో. సో గేమింగ్ డిజార్డర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ మినిమైజ్ చేసుకుని ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండే హాబీస్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఒకవేళ మీకు ఏమైనా నీడ్ ఉంది అంటే సైకోసోషల్ గా సపోర్ట్ కావాలి అంటే వెంటనే హెల్ప్ డెస్క్ కి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, లాక్డౌన్ తర్వాత అంటే డ్యూరింగ్ లాక్డౌన్ ఏదైతే ఉందో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇది ఓకే. ఇక పైన అంటే ఇంకొక 17th తోటి లాక్డౌన్ 3 అయిపోతుంది ఈ మంత్. దాంతో లాక్డౌన్ 4 అంటున్నారు, కొన్ని పరిమితులు ఉంటాయి అంటున్నారు. సో లాక్డౌన్ తర్వాత మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లాంటివి ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? లాక్డౌన్ తర్వాత వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ అయితే జిమ్స్ లాంటివి అయితే ఇమీడియట్ గా అయితే ఓపెన్ చేయకపోవచ్చు. సో ఇంట్లోనే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అదొకటే కాకుండా బయటికి వెళ్ళడం అనేది కూడా, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ అయితే కంపల్సరీగా పాటించాల్సిందే. డైలీ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ కి అలా వెళ్ళడం కానీ, జాగింగ్ కి అలా వెళ్ళడం కానీ ఇలాంటివి అయితే చేయొచ్చు. ఓకే, సో జనరల్గా చేసే జాగింగ్స్ కానీ లేదంటే ఇవన్నీ వెళ్ళచ్చు. దాంతోపాటు మనం చేసుకోవాల్సినటువంటి ఈ కోవిడ్ కారణంగా ఉండేటటువంటి, ఈ లాక్డౌన్ కారణంగా వచ్చేటటువంటి మనకి ఉండే ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేసుకుంటూ ఉండాలి. అంతకన్నా పెద్ద స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేవు. జనరల్గా ఇప్పుడు మనం అలవాటు చేసుకున్నటువంటి సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం
పాటిస్తూ ఉంటే సరిపోతుంది. సోషల్ డిస్టెన్స్ లేదా ఫిజికల్ డిస్టెన్స్ మనం దాన్ని ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. సో పాటిస్తూ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా దీని సంగతి అయిపోయింది. ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఎట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు లాక్డౌన్లో ఉండేటప్పుడు, లాక్డౌన్ తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాము. సో దీని తర్వాత మనం జనరల్గా ఇప్పుడు ఐటీ ఉద్యోగులు కూడా 33% వెళ్తున్నారు జాబులకి. అలాగే మిగిలిన ఇండస్ట్రీస్ కూడా మెల్లిమెల్లిగా 33% వరకు ఓపెన్ చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సరే అలాగో మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా రన్ అవుతున్నాయి, అన్ని షిఫ్ట్లు చేస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో మన జనరల్గా ఆఫీసెస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. జనరల్గా మెల్లిమెల్లిగా ఆఫీసెస్ అన్ని తెరుస్తున్నప్పుడు మనం స్పెసిఫిక్గా మన వర్క్ ప్లేస్ని ఎలా రెడీ చేసుకోవాలి అంటే, జనరల్గా ఇదివరకు ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత సిచ్యువేషన్ వేరు. సో జనరల్గా ఐటీ ఉద్యోగులు అయితే 33% అంటే ఈ డెస్క్లు ఎట్లా ప్రిపేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. జనరల్ షాప్ కీపర్స్, షాప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, లేదంటే వేరే బిజినెసెస్ అంటే పీపుల్ ఇంటరాక్షన్ ఉండేటటువంటి బిజినెస్ చేసేవారు కానీ, అండ్ వైల్ దే ఆర్ గోయింగ్ టు ఆఫీసెస్ మేబీ వాళ్ళు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటిది వాడాల్సిన అవసరం వచ్చేవాళ్ళు కానీ, సో ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కొద్దిగా దాని గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంతకు ముందు లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేయడానికి అయితే ఉండదు. అంటే బస్సెస్ లో 50 మెంబర్స్ టోటల్ గా ట్రావెల్ చేయడానికి అయితే ఉండదు. సో అక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ ని పాటిస్తూ ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పటి నుంచి. ఇంకా తర్వాత ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అయితే ఆఫీసెస్ లో ఎక్కువ చాలా చోట్ల ఎలివేటర్స్ ఉంటాయి. సో ఎలివేటర్స్ ని కూడా యూజ్ చేయకుండా స్టెయిర్ కేస్ ని యూజ్ చేయడం ఇంపార్టెంట్ ఈ టైంలో. అండ్ అదొకటే కాకుండా బయోమెట్రిక్స్ అటెండెన్స్ ఉంటారు చాలా ప్లేసెస్ లో. బయోమెట్రిక్స్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు కూడా సేమ్ సర్టిఫికేట్స్ ఐరిష్ అయి పెడుతున్నారు, బయోమెట్రిక్ తీసేసి అని చెప్పి కొన్ని న్యూస్ వస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్స్ కూడా దీన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇలా ఆల్టర్నేటివ్ ని అరేంజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకో ఆఫీసెస్ లో కూడా అరేంజ్మెంట్స్ చేయాలి శానిటైజర్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేసేటట్టు. అండ్ ఆఫీసెస్ లో ఆక్యుపేషనల్ మెడికల్ టీమ్ ని కూడా అరేంజ్ చేసుకోవాలి, సో దట్ ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళని కన్సల్ట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు. ఇంకా ఇవి ఒకటే కాకుండా ఆఫీసెస్ విజిటర్స్ ఉన్నారు కదా, ఆ విజిటర్స్ కూడా తక్కువ మంది వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ ఆఫీస్ లో ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇస్తారు, లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు అవి స్టాగర్డ్ లంచ్ బ్రేక్స్ ఉండాలి. అంటే లైక్ 11:30 to 3:30 PM అలా డివైడ్ చేసుకున్నప్పుడు బ్యాచెస్ లో పంపించడానికి, సో దట్ క్రౌడింగ్ అనేది ఉండదు ఆ టైంలో. ఓకే, క్యాంటీన్ యూజ్ చేసేటప్పుడు అంటే తక్కువ క్రౌడ్ ఉండేటట్టు ఉంటే బాగుంటుంది. షిఫ్ట్ వైజ్ అరగంటకు ఒకళ్ళని ఒక బ్యాచ్ వదిలేటట్టుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా క్యాంటీన్ యూజ్ చేసేటప్పుడు. అండ్ ఎలివేటర్స్ వాడకుండా ఉంటే, అంటే ఎలివేటర్స్ ఎందుకు వాడకూడదు అంటే హ్యూమన్ టచ్ ఎలాగ మనం చేస్తామో దాన్ని చేయడం వల్ల మనకి కరోనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న బటన్స్ తక్కువ ఉంటాయి, దాని బటన్స్ ని పుష్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదొకటి ఉంది. అండ్ ఆఫీస్ లో టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు దానికి ఎట్లాంటి సిచ్యువేషన్ చేయాలి? టాయిలెట్స్ కూడా రెగ్యులర్ గా శానిటైజ్ చేయడం అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టాయిలెట్స్ లో ట్యాప్స్ కూడా రెగ్యులర్ గా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అండ్ అదొకటే కాకుండా ట్యాప్స్ ఒకటే కాకుండా శానిటైజర్స్ ని కూడా టాయిలెట్స్ లో రెడీగా అంటే అరేంజ్ చేసి పెట్టాలి ఆఫీసెస్ లో. ఓకే, సో అండ్ పర్సనల్ టాయిలెట్స్ ఉంటే ఇంకా మంచిది. అంటే పర్సనల్ టాయిలెట్స్ పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఉంది కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బెనిఫిషియల్. అండ్ అది ఎక్కువ మందికి పాసిబిలిటీ అవ్వకపోవచ్చు, పెద్ద కంపెనీలు కూడా చేయలేకపోయిన సిచ్యువేషన్ అవచ్చు. అండ్ మన ఎకనామీ కూడా కొంచెం డౌన్ లో ఉంది కాబట్టి సో ఇది జనరల్గా హ్యూమన్ టచ్ లేకుండా జరిగేటటువంటి వేరే వాళ్ళని ముట్టుకోకుండా ఉండేటటువంటి ఎలాంటి ప్రికాషన్స్ అయితే ఉంటాయో అలాంటివి తీసుకోవాలి. ఒక శానిటైజేషన్ చేసేటటువంటి కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఆఫీస్లోనూ డెవలప్ చేయాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం కోవిడ్ గురించి తీసుకోవాల్సిన వర్క్ ప్లేస్. మేడం చెప్పండి. వర్క్ సర్ఫేసెస్ లో కూడా ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ వర్క్ సర్ఫేసెస్ అంటే రెగ్యులర్ గా యూజ్ చేసేవి ల్యాప్టాప్స్ కానీ కీబోర్డ్స్ కానీ డోర్ హ్యాండిల్స్ కానీ డోర్ నాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు శానిటైజ్ చేస్తూనే ఉండరు రెగ్యులర్ గా.
ఎస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జనరల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏవైనా సరే, ఏ వస్తువులైనా సరే, టాయిలెట్ డోర్ నాబ్ దగ్గర నుండి ఆ, మనం మనం వాడే ల్యాప్టాప్ దగ్గర నుండి మౌస్ కానీ, లేదంటే ఏదైనా సరే మనం చేత్తో పట్టుకునే రెగ్యులర్గా ఏం చేసినా సరే, ఫుడ్ ఐటమ్స్ తప్ప మిగిలినవన్నీ కూడా చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో దాన్ని శానిటైజ్ చేయాలి కంపల్సరీ. ఇది ఒక రెగ్యులర్ ప్రొసీజర్గా మన కల్చర్లోకి రావాలి. ఇలా వస్తేనే తొందరగా కరోనాని వ్యాప్తి చెందకుండా ఆపుతామని చెప్తున్నారు. సో ఓకే, తర్వాత ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మనం జనరల్గా ఇప్పుడు కరోనా సీజన్లో ఈ మాస్కులు, తర్వాత పీపీఈలు, తర్వాత గ్లౌజెస్, ఈ సేల్స్ బయట ఎక్కువైనాయి. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అవేర్నెస్ అయితే వచ్చింది అందరిలో, కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలని చెప్పి అంటున్నారు. సో ఈ ఈ మాస్క్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీనా, లేదంటే తక్కువ మంది మాత్రమే పెట్టుకోవాలా? అంటే ఎవరైతే వచ్చిన వాళ్ళే పెట్టుకోవాలా, లేదంటే గ్లౌజెస్ అందరూ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నాకు కరోనా ఉన్నదా లేదా అనేది నాకు తెలియదు. జనరల్ పర్సెప్షన్లో నాకు ఎఫోర్డబిలిటీ ఉంటే నేను గ్లౌజెస్ పీపీఈ కూడా వేసుకుని తిరుగుతా. కానీ దీన్ని ఎట్లా మనం ఇవ్వచ్చు, జనరల్ కామన్ పీపుల్కి ఎలా సజెషన్? యా, ఫేస్ మాస్క్స్ వచ్చేసి నార్మల్ పీపుల్ అయితే ట్రిపుల్ లేయర్డ్ లేదా డబుల్ లేయర్డ్ మాస్క్ ని యూజ్ చేయొచ్చు, ఫ్యాబ్రిక్స్ తో చేసినవి. అదే మెడికల్ ప్రొఫెషనల్ కానీ, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఇంకా లేకుంటే ఇంట్లో ఎవరైనా క్వారంటైన్ పాటిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ కానీ ఇచ్చేవాళ్ళు, ఇంకా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే మెడికల్ మాస్క్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నెక్స్ట్ గ్లౌస్ దగ్గరకు వచ్చేసరికి, గ్లౌస్ వచ్చేసి ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గ్లౌస్ యూజ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హ్యాండ్ హైజీన్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేరు. సో అది మెయింటైన్ చేయలేకపోయినప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల గ్లౌజ్ అయితే అందరూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫేస్ మాస్క్ అయితే ఫ్యాబ్రిక్ తో ప్రిపేర్ చేసినది, డబుల్ లేయర్డ్ కానీ ట్రిపుల్ లేయర్డ్ కానీ అందరూ యూజ్ చేయొచ్చు. ఓకే, ఫ్యాబ్రిక్ తో ఉన్నది సరిపోతుంది. మెడికల్ మాస్క్స్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు క్వారంటైన్లో ఉంటే కానీ, ఎవరైనా మెడికల్ ప్రొఫెషన్లో ఉంటే కానీ వాళ్ళు మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ N95 ఇవన్నీ అనమాట. సో పీపీఈలు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన అవసరం లేదు. గ్లౌజెస్ జనరల్ క్లాత్ గ్లౌజెస్ వాడుకోవచ్చు. అలాగే అది మన రెగ్యులర్గా డిస్పోజబుల్ గ్లౌజెస్. యా మేడం, చెప్పండి. మెయిన్ గా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా డిస్పోజబుల్ గ్లౌస్ ని యూజ్ చేయాలి. అండ్ వాళ్ళు అది డిస్పోజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. అండ్ ఇన్ బిట్వీన్ కూడా హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అంటే ఎవరైతే ఫుడ్ ని సర్వ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి, కుక్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా డిస్పోజబుల్ గ్లౌజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులర్గా వాడాలి. అండ్ వాడిన తర్వాత వాటిని డిస్పోజ్ చేసే మెకానిజం ఏదైతే ఉందో, అంటే ఎలా సేఫ్ డిస్పోజ్ ఎలా చేయాలో అట్లాంటిది నేర్చుకుని ఆ కల్చర్ తీసుకొచ్చి వాటిని గ్లౌజెస్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో ఈ డిస్పోజబుల్ గ్లౌజెస్ జనరల్గా ఒకళ్ళు వేసుకున్న తర్వాత ఎంత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా మేడం? డిస్పోజబుల్ గ్లౌజ్ అయితే డైలీ యాక్చువల్ గా అంటే వాళ్ళ అవర్స్ పర్ షిఫ్ట్, ఒక షిఫ్ట్ లో వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు 2-3 అవర్స్ అలా అయినాక డిస్పోజబుల్ గ్లౌజ్ వచ్చేసి 2-3 అవర్స్ తర్వాత ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేసిన తర్వాత వెంటనే మొత్తం వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సెట్ అప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మాస్క్ కూడా ఎలా అంటే మాస్క్ ని బ్యాక్ సైడ్ నుంచి రిమూవ్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని అసలు టచ్ చేయకూడదు రిమూవ్ చేసిన తర్వాత. ఓకే, ఎవరైతే మాస్క్ పెట్టుకుంటారో వాళ్ళు వెనక నుండి అంటే చెవుల వైపు నుంచి వచ్చింది కానీ ఇలా వెనకాల కట్టుకునేది కానీ, ఈ 2 రకాలు ఉన్నాయి మాస్కులు. సో చెవులకు పెట్టుకునేది అయితే చెవులను పట్టుకుని తీయాలి డిస్పోజబుల్ మాస్క్, లేదు అంటే వెనకాల మనం కట్టుకుంటాం కదా అక్కడి నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ పార్ట్లో మనం రెగ్యులర్గా టచ్ చేస్తే మనం మాస్క్ పెట్టుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే చేతులు కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో డిస్పోజబుల్ గ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే 2 అవర్స్కి ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ చేతుల్ని శుభ్రంగా శానిటైజర్తో శానిటైజ్ చేసుకుని న్యూ
ఏదైతే న్యూ పెయిర్ ఏదైతే ఉందో అది వాడుతూ ఉండాలి అకార్డింగ్ టు దేర్ షిఫ్ట్స్. అంటే షిఫ్ట్స్ టైమింగ్స్ బట్టి కొంతమంది 8 గంటలు 7 గంటలు అలా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ డిస్పోజబుల్ గ్లాసులు మార్చుకుంటూ ఉండాలని చెప్పి అంటున్నారు. సో దీని తర్వాత రెగ్యులర్గా మనం ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసినాక మనకి ఇప్పుడు 65 ఇయర్స్ ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో మన ఇండియాలో కొంచెం పాపులేషన్ తక్కువే ఉన్నారు. అబౌవ్ ద 65 ఇయర్స్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్, ఎందుకు అంటే మోస్ట్ డేంజరస్ కేటగిరీలో వీళ్ళు ఉన్నారు ఈ కరోనా వైరస్ని దృష్టిలో పెట్టుకుంటే. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో దీంతో పాటుగా మనకి క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయి కదా, ఇట్లా ట్యూబర్క్యులోసిస్ కానీ, లేదు అంటే మన హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఎవరైనా ఇది రీసెంట్గా సర్జరీకి వెళ్ళి వచ్చి సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ, పీపుల్ ఇన్ డయాలసిస్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాల్సిన వాళ్ళు కానీ, ఒకవేళ కనుక మన ఇంట్లో ఉంటే ఇలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోవడం అన్నీ కామన్గా చేస్తూ ఉంటారు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ మెడిసిన్స్ కొనుక్కునేటప్పుడు ఎలాగో గ్లౌజెస్ ఉన్న వాళ్ళ దగ్గర మంచి హైజీన్ అట్మాస్ఫియర్లో కొనుక్కున్నారు అనుకుందాం. కానీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళకే ఉన్నాయి కాబట్టి. యాక్చువల్లీ 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఇంకా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా బయటికి వీలైనంత వెళ్లకుండా ఉండడం మంచిది. అండ్ ఇన్ కేస్ వెళ్ళాల్సి వస్తే కూడా అన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ ని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది ఒకటే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు బయటికి వేరే వాళ్ళు వెళ్ళి వస్తుంటారు, వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గర చేయడం లాంటివి చేయకూడదు. మినిమం 1 మీటర్ డిస్టెన్స్ అయితే పాటించాలి. అండ్ మల్టిపుల్ పర్సన్స్, మోర్ దెన్ 2 or 3 పీపుల్ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు సపరేట్ రూమ్ లో ఉండడం ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ పీపుల్ సపరేట్ రూమ్ ని ఇవ్వాలి అండ్ వాళ్ళు హోమ్ క్వారంటైన్ ని పాటించాల్సి ఉంటుంది. అండ్ ఇదొకటే కాకుండా వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళ మెడికల్ ప్రొఫెషనల్స్ తో కాంటాక్ట్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆన్లైన్ గా అపాయింట్మెంట్ తీసుకోవడం బెటర్. అంటే ఇన్ పర్సన్ అంటే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అవుతే మాత్రం అప్పుడు హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ ఒక లిస్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ నంబర్స్ అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడు దగ్గర పెట్టుకుని ఉండాలి. అండ్ ఇదొకటే కాకుండా వాళ్ళు బేసిక్ సప్లైస్, అంటే ఇప్పుడు సరిపడా సరుకులు అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇంట్లోనే. అండ్ ఇదొకటే కాకుండా ఒకవేళ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా సైకోసోషల్ సపోర్ట్ ని తీసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండాలి. ఇందులో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏమన్నాయంటే, మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ డాక్టర్, జనరల్గా మనం డయాబెటీస్ ఇలాంటి మార్బిటీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆన్లైన్లో ఎలా వాళ్ళతో పాటు కాంటాక్ట్ అవ్వాలనే విషయాన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రెండోది మీరు చెప్పిన దాంట్లో బాగా ఇంపార్టెంట్ అనిపించింది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ జేబులో ఎప్పుడు క్యారీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎవరైతే వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళు ఎమర్జెన్సీగా కాంటాక్ట్ చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వీలైనంతగా బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది. హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఈ మాస్కులు కానీ లేదంటే N95 లాంటి మెడికల్ ప్రొఫెషన్స్ ఎలాంటి మాస్కులు కానీ ఎలాంటి ప్రొటెక్టివ్ మెథడ్స్ వాడతారో అలాంటివి వాళ్ళు పాటించాలి. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 1 మీటర్ డిస్టెన్స్తో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. హౌఎవర్ వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా వాడకూడదు, అందులో డౌటే లేదు. సో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మేడం, అంటే మన శ్రోతలు ఒక క్వశ్చన్ అడిగారు మన ఆడియన్స్. ఆ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఈ బబుల్ గమ్ చూ చేసే అలవాటు ఉంటుంది చాలా మందికి. సో ఈ కోవిడ్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇట్లాంటి బబుల్ గమ్ తర్వాత గుట్కా, పాన్ పరాగు ఇట్లాంటివి రెగ్యులర్గా వాడితే అవి నోట్లో సెలైవాని ఎక్కువ పెంచుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి ఎలా వాడాలి అనే సిచ్యువేషన్ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకోవాలని చెప్తున్నారు.
దీని నుంచి ఎలా బయటపడాలి జనరల్గా ఇట్లాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు? దాంతో పాటుగా ఒక ఆయన అడిగారు, నేను రెగ్యులర్ గా స్విమ్మింగ్ వెళ్తూ యాక్చువల్ గా ఉంటాను. ఇలాంటి హ్యాబిట్ నేను రెగ్యులర్ గా స్విమ్మింగ్ వెళ్తూ ఉంటాను, స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. మరి నేను స్విమ్మింగ్ వెళ్ళొచ్చా ఈ కరోనా ఇంపాక్ట్ ఉన్న దాన్ని బట్టి స్విమ్మింగ్ వెళ్ళొచ్చా అని అడిగారు. సో ఈ 2 క్వశ్చన్స్. ఓకే. ఇంకా ఇవన్నీ చూస్ చేసే వాళ్ళు అయితే యాక్చువల్ గా వాళ్ళు చూస్ చేశాక పబ్లిక్ ప్లేసెస్ లో స్పిట్ చేయడం అనేది చేస్తుంటారు. సో ఈ స్పిట్టింగ్ అనేది వాళ్ళు అది మానుకుంటే వాళ్ళ హ్యాబిట్ వాళ్ళు ఎప్పుడు తగ్గించుకోలేకపోయినా అది వేరే వాళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఆ స్పిట్టింగ్ అనేది వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకా హ్యాబిట్ తగ్గించుకుంటే ఇంకా వాళ్ళ హెల్త్ కూడా మంచిది. అండ్ స్విమ్మింగ్ అయితే ఇట్స్ నాట్ ఎ బెటర్ ఆప్షన్ రైట్ నౌ. ఎందుకు అంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా చాలా సెక్రీషన్స్ బయటకు వస్తాయి. సో అవన్నీ మిక్స్ అయిపోవడం వల్ల ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దీంట్లో వాళ్ళు జనరల్ గా పాన్పరా గుట్కా తినే వాళ్ళు ఎలాగూ క్యాన్సర్ లాంటి రిస్క్లు ఎలాగో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఈ కరోనా అనే రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు స్ప్లిట్ చేయడం వల్ల ఒకవేళ వాళ్ళకి కరోనా ఉంటే అవి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా స్పిట్ చేయడం తగ్గించుకోవాలి. వీలైనంటే పబ్లిక్ ప్లేసెస్లో పూర్తిగా అవాయిడ్ చేయాలి. స్పిట్ చేయడానికి ఏదైనా డిస్పోజబుల్ ఏదైనా మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం మాత్రమే టచ్ చేసినవి వేరే వాళ్ళు టచ్ చేయాలనేవి. ఇంకొకటి ఏంటంటే ఈ బబుల్ గమ్ లాంటి హ్యాబిట్స్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. సో వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా కూడా అవాయిడ్ చేయడం మంచిదని చెప్తున్నారు. దీంతో పాటు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది చాలా మంది. జనరల్గా స్మోకింగ్ అనేటప్పటికి లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఈ స్మోకింగ్ జనరల్గానే మన లంగ్స్ మీద ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సిఓపిడి లాంటివి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్మోకింగ్ పీపుల్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మనకి కాలేజ్లో తర్వాత బయట కూడా 1/2 స్మోక్ చేస్తూ ఉంటారు. 2-3 కలిపి సిగరెట్స్ అలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? స్మోకింగ్ వచ్చేసి కొంతమంది పైప్స్ యూజ్ చేస్తారు, కొంతమంది నార్మల్ సిగార్స్ యూజ్ చేస్తారు. అండ్ నార్మల్ సిగార్స్ యూజ్ చేసినప్పుడు హ్యాండ్స్ మౌత్ కి చాలా దగ్గరగా వస్తాయి. సో వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమంది షేరింగ్ కూడా చేసుకుంటారు. సో ఒకరికి కరోనా ఉంది అంటే అది ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇదొకటే కాకుండా పైప్స్ యూజ్ చేస్తారు కొంతమంది. ఆ పైప్స్ యూజ్ చేసేటప్పుడు కూడా అవేం శానిటైజ్ చేయకుండా యూజ్ చేస్తారు. సో అది అలా కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదొకటే కాకుండా ఆల్రెడీ స్మోకర్స్ లో వాళ్ళ లంగ్ కెపాసిటీ చాలా డిక్రీజ్డ్ ఉంటుంది, ఆల్రెడీ డామేజ్డ్ ఉంటాయి. సో వాళ్ళు ఇంకా ఎక్కువ వల్నరబుల్ ఉంటారు COVID-19 కి. ఓకే. సో ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో అవాయిడ్ స్మోకింగ్. అండ్ పాసివ్ స్మోకింగ్ కూడా అవాయిడ్ స్మోకింగ్. సో ఒకవేళ కనుక తప్పదు చేయాలి స్మోకింగ్ అనుకుంటే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. పైప్స్ ఎవరైతే యూజ్ చేస్తారో దాన్ని శానిటైజేషన్ కంపల్సరీ చేయాలి. పైప్స్ వాడకుండా సిగార్స్ వాడుతున్నారు అంటే సిగార్ షేరింగ్ లేకుండా మనకి మౌత్కి దూరంగా ఉండేటటువంటి విధంగా పట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా స్మోకింగ్ అయిపోయిన తర్వాత చేతుల్ని చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఆల్కహాలిక్స్. జనరల్గా మనకి ఇంకొక ప్రాబ్లం, మనకి ఆల్కహాల్ లైన్ ఓపెన్ చేయగానే ఏపీ తెలంగాణ మొత్తం లైన్ కట్టింది, మొత్తం రాష్ట్రం అంతా లైన్ కట్టినట్టుగా కట్టింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఆల్కహాల్ పరిస్థితి ఏంటి? ఆల్కహాల్ని ఎలా అంటే దాని కోవిడ్ యొక్క అంటే ఈ సోషల్ డిస్టెన్స్ ప్రాబ్లమే కాకుండా ఆల్కహాల్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? యాక్చువల్ గా నేను సోషల్ మీడియాలో చూసింది అయితే ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే ఆల్కహాల్ డ్రింక్ చేయడం ద్వారా ఇస్తుంది, ఇంకా COVID-19 రాదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇది చాలా పెద్ద మిస్టేక్. ఆల్కహాల్ తాగడం వల్ల COVID-19 రాదు అనేది అయితే ఎక్కడా లేదు. అండ్ ఇంకా ఆల్కహాల్ దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా శానిటైజర్స్ లో ఎలాంటి శానిటైజర్ వాడాలో చెప్పేటప్పుడు 70% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్, 60% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ వాడమని టీవీలో ఓరెత్తించారు. సో ఈ టీవీలో చూసి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే అది అంత మంచి శానిటైజర్ అవుతుంది, కాబట్టి లోపల కూడా శానిటైజ్ అవుతుంది అని చెప్పి తాగుదాం అనుకుంటున్నారు చాలా మంది. సో ఇలా చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్ లో సారా కన్జ్యూమ్ చేసి 6 మరణించినట్టుగా మనకి తెలుస్తా ఉంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. మీరు కంటిన్యూ చేయండి మేడం. అడిక్షన్ ఇంకా
ఫేస్ చేయాల్సి వస్తుంది. Hmm. ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇంకా అప్పుడు సో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇంకొక సో ఇంకొక స్పెసిఫిక్ గా ఇంకొక క్వశ్చన్ ఉంది మేడం. ఇంట్లో ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్పెసిఫిక్ మెజర్మెంట్స్ తీసుకోవాలి? అలాగే ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళొస్తున్నాం, ఇంట్లో ఇన్ఫాంట్స్ ఉంటారు, జనరల్ గా వాళ్ళని పట్టుకోవాలి. అదే విధంగా ఇన్ఫాంట్స్ కాకుండా కొంచెం గ్రోన్ అప్ కిడ్స్ ఉంటారు ఇంట్లో, బిలో 5 years బిలో 6 years వీళ్ళకి ఉంటారు. వీళ్ళు కూడా దాన్ని ఏమంటారు, ఒక డేంజర్ జోన్లోనే ఉన్నట్టు ఎక్కువ దాన్ని ఏమంటారు, ఎక్కువ శాతం వీళ్ళకి కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అదొకటి. వీళ్ళు ఎలా చేయాలి, ఇన్ఫాంట్స్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి? ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే 8 నెలలు 9 నెలలు అయ్యి ప్రెగ్నెంట్ అయి ఉంటారు, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 3 ఇష్యూస్ చెప్పండి. ఇన్ఫాంట్స్ ఉన్న హౌసెస్ లో వచ్చేసి ఇప్పుడు ఇన్ఫాంట్స్ ని టచ్ హ్యాండ్స్ ని శానిటైజ్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఒకటే కాకుండా కిడ్స్ ఇప్పుడు చిన్న టాయ్స్ తో ఆడుకుంటూ ఉంటారు, అవి కూడా కంప్లీట్ ఉండాలి. అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్ పెట్టాలి. అండ్ డిస్ఇన్ఫెక్ట్ చేసిన ఏరియా ఇప్పుడు డ్రై అయ్యేంత వరకు ఆ కిడ్ అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వచ్చేసి అది జస్ట్ ఫిజియోలాజికల్ ఫేజ్, కాకపోతే ఫిజియోలాజికల్ అయినప్పటికీ వాళ్ళకి రిలేటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళు నార్మల్ ప్రొటెక్టివ్ మెజర్స్ తో పాటు ఇంకా రెగ్యులర్ చెకప్స్ అయితే రెగ్యులర్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటితో పాటు మాస్క్ ని యూజ్ చేయడం అయితే కంపల్సరీ. ఇంకా శానిటైజేషన్ కూడా వాళ్ళు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కి వెళ్ళినప్పుడు కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు, అంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి. సో అలా వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ ని పాటించాలి. ఇంకా మాస్క్ ని కంపల్సరీగా పెట్టుకొని వెళ్ళడం కూడా అవసరం. అండ్ ఈ ప్రెగ్నెంట్ విమెన్ కూడా వాళ్ళు COVID-19 పాజిటివ్ అని వచ్చినా కూడా వాళ్ళు అప్పటికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు చిల్డ్రన్ కి. అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే COVID-19 చాలా చిన్నది. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇంపార్టెంట్. స్కిన్ కాంటాక్ట్ కూడా ఇవ్వచ్చు అండ్ వాళ్ళు బేబీని కూడా టచ్ చేయొచ్చు, కాకపోతే మాస్క్ ని యూజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం శానిటైజ్ చేసుకోవాలి హ్యాండ్స్ ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ టచింగ్ ద బేబీ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. ఎవరైతే ఇన్ఫాంట్ కిడ్స్ ఉన్నారో, ఎవరైతే బస్ట్ ఫీడింగ్ లో ఉన్నారో, వీళ్ళు మదర్కి కరోనా ఉన్నా సరే వాళ్ళు బస్ట్ ఫీడింగ్ నిరభ్యంతరంగా చేయొచ్చు. దానివల్ల జరిగే ఉపయోగం ఎక్కువ ఉంటుంది తప్ప నష్టం ఉండదు అని చెప్పి మేడం చెప్తున్నారు. ఏదైనా కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అట్లాంటివి. కాకపోతే వాళ్ళు పాటించాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే చేతులకి మంచి గ్లౌజెస్ లాంటివి పెట్టుకోవడం, దాంతోపాటు మన ప్రొటెక్టివ్ మాస్క్ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ మనం చెప్పే మాస్క్ ఎలా ఉంటుందో అది పెట్టుకోవడం కంపల్సరీగా పాటించాలి. సో అలా పాటిస్తే కనుక పిల్లలకి అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఒకవేళ దీన్ని కరోనా వచ్చిందని చెప్పి వాళ్ళని ముట్టుకోకుండా లేదా టచ్ చేయకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా దూరం పెట్టడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పి మేడం చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక క్వశ్చన్ వచ్చింది, సాయి తేజ గారు అడుగుతున్నారు. 98% ఆఫ్ కోవిడ్ డెత్స్ ఆర్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ విటమిన్ డి డెఫిషియంట్. వాట్ ఆర్ ద మెజర్స్ షుడ్ బి టేక్? ఓకే, దీంట్లో ఏంటంటే సింపుల్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కరోనా బారిన పడుతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీకి దీనికి ఏదైనా కోరిలేషన్ ఉందా అన్నట్టు అడుగుతున్నారు. ఏం చేయాలి? యాక్చువల్ గా WHO ప్రకారం అయితే సన్లైట్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల COVID-19 ఏమి అంటే చనిపోదు, అంటే కరోనా వైరస్ ఏం చనిపోదు అనేది WHO గైడెన్స్ చెప్తున్నారు. అప్డేట్స్ అయితే ఏం లేవు విటమిన్ డి డెఫిషియన్సీ గురించి. కాకపోతే ఇంకా దాని మీద ఇంకా స్టడీస్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో వైటమిన్ డి డెఫిషియన్సీకి అని తర్వాత దీనికి ఉన్నటువంటి కోరిలేషన్ ఇంకా ప్రూవ్ కాలేదు. ఒకవేళ కనుక అది ఈ డేటా కనుక కరెక్ట్ 98% ఆఫ్ కోవిడ్ డెత్స్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయని డేటా కరెక్ట్ అయితే కనుక దీని మధ్యన ఉన్నటువంటి కోరిలేషన్స్ ఇంకా ప్రూవ్ కాలేదు. దీని మీద ఇంకా స్టడీస్ జరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది వెరీ న్యూ డిసీజ్ కాబట్టి మనకి ఇది చూద్దాం. అండ్ సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ చేసే టైంలో
వీటిని అంటే ఇది మెడికల్ క్వశ్చన్ కాదు కానీ మన ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలనే క్వశ్చన్. సో ఈ డెలివరీ చేసే టైంలో వీటిని ఎలా మనం వాడుకోవాలి? జనరల్గా ప్రతిరోజు మనకి పాల ప్యాకెట్ కావాల్సి వస్తుంది, అలాగే కూరలు కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది బయట నుండి. సో వీ షుడ్ క్యారీ సంథింగ్, మనం రైస్ కానీ ఏమైనా తీసుకొని వచ్చి మనం ఇంట్లో పెట్టుకోవాలి. సో ఈ ఈ ప్రాసెస్లో జనరల్గా మనుషుల్ని మనం టచ్ చేయలేకపోయినా, మనకి హ్యూమన్ టచ్ అట్లాంటి సోషల్ డిస్టెన్స్ అన్ని మెజర్స్ తీసుకున్నా కూడా ఏవైతే వస్తువులు మనం ముట్టుకుంటామో వాటితో పాటు మనకి కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, ఇప్పుడు ఏమైనా క్యారీ బ్యాగ్స్ కానీ ఏమైనా గ్రాసరీ ఐటమ్స్ కానీ తెచ్చుకున్నప్పుడు అవి ప్యాకేజింగ్ లో వస్తాయి. ప్యాకేజింగ్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫుడ్ లో అయితే కరోనా వైరస్ మల్టిప్లై అవ్వదు. సో Okay. ఫుడ్ అయితే తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే అది ఫుడ్ ప్యాకేజింగ్ టచ్ చేసిన తర్వాత డెఫినెట్ గా శానిటైజ్ చేసుకోవాలి హ్యాండ్స్ ని. అండ్ అన్ని గ్రాసరీ ఐటమ్స్ ని అయితే శానిటైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే Okay, ఇంట్లో అన్ని అయితే శానిటైజ్ చేయలేము. అండ్ WHO గైడ్లైన్స్ ఇంట్లో తెచ్చుకునే కందిపప్పు, తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నిటిని శానిటైజ్ చేద్దామని అనుకోవడం అనేది ఒక భ్రమ. ఇట్లాంటివి చేయొద్దు. సో ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. అలాంటివి చేయలేరు. సో అది కుక్ చేసుకునేటప్పుడు కూడా వెజిటబుల్స్ ని కూడా వాష్ చేసే ముందు అండ్ వాష్ చేసిన తర్వాత హ్యాండ్స్ ని శానిటైజ్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు కూడా బీ కేర్ఫుల్, బికాస్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ కాబట్టి బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడుతున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే కుక్ చేస్తూ ఉంటామో పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, ఫుడ్ గ్రోసరీ. సో మనకి బయట నుంచి అంటే ఫేస్బుక్లో వచ్చిన క్వశ్చన్స్ని చూస్తే, లెట్ మీ చెక్ ఫ్యూ క్వశ్చన్స్. వాళ్ళ అనౌన్స్మెంట్స్ కింద 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. టాపిక్. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఇప్పుడు అడగచ్చు మేడం, మనకి ఆన్సర్ చెప్తారు. సో ఈరోజు మనకి పాల ప్యాకెట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ క్వశ్చన్స్. సో లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇదివరకు లాగా మనం ఉండడానికి లేదు. ఇది కొత్త హ్యాబిట్ ఏదైతే ఉందో అలాంటి హ్యాబిట్ని మనం అలవర్చుకోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ని పాటించాలి కంపల్సరీగా. ఇది ఒక డ్యూటీ లాగా ఒక కొత్త హ్యాబిట్గా చేయాలి. దాంతోపాటు మన వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ని, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం కోవిడ్కి అనుగుణంగా మనం మార్చుకోవాలి. మనకు తగ్గట్టు కోవిడ్ మారదు, దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. ఏదైతే శానిటైజేషన్ అనే మన ప్రాసెస్ ఏదైతే ఉందో దీని గైడ్లైన్స్ మనం పెట్టుకుని ఖచ్చితంగా వీటిని పాటించాలి వర్క్ ప్లేసెస్లో. అలాగే ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉండేటట్టు చేయాలి. క్యాంటీన్ లాంటి ప్లేసెస్లో షిఫ్ట్ వైజ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రీక్వెంట్గా ముట్టుకునే ప్రతి వస్తువుని వెరీ ఫ్రీక్వెంట్గా మనం శానిటైజ్ చేయాలి. ఏవైతే టాయిలెట్ నాబ్స్ కానీ, లేదంటే మన కీబోర్డ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇలాంటి వాటిని చాలా చాలా కేర్ఫుల్గా వాటిని శానిటైజ్ చేసుకోవాలి. ఇంట్లో తెచ్చుకునే గ్రాసరీస్ని అంత శానిటైజర్తో శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాటిని నీటితో శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. దానికన్నా ముందు దాని తర్వాత మళ్ళీ మన హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత శానిటైజర్, చిన్నపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో, ఇన్ఫాంట్స్, పాకుతూ ఉండే పిల్లలు ఎక్కువగా వాళ్ళ టాయ్స్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఏదైతే టాయ్స్ ఉన్నాయో వాటిని చాలా రెగ్యులర్గా వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఫ్లోర్ మీద తిరుగుతూ ఉంటారు. సో ఈ ఫ్లోర్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకున్న తర్వాత అది పూర్తిగా డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తడిగా ఉన్న ప్లేస్లో తిరగనివ్వకూడదు. స్విమ్మింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా, లేదంటే గుట్కా, ఖైనీ లాంటి హ్యాబిట్స్ ఉన్నా వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే స్విమ్మింగ్ అయితే పూర్తిగా ఇప్పుడు అడ్వైజబుల్ కాదు. ఏదైతే గుట్కా, పాన్ మసాలా, ఇలాంటి బబుల్ గమ్ లాంటి హ్యాబిట్లు ఉన్నాయో, పబ్లిక్ స్పిట్టింగ్ మానేసి స్పిట్టింగ్ చేసుకునేటటువంటి మెకానిజం ఏదైనా వేరే సపరేట్గా పర్సనల్ స్పిట్టింగ్ మెకానిజం ఏదైనా డెవలప్ చేసుకోవాలి. కానీ ఈ గుట్కా, పాన్ మసాలా జనరల్గానే మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి
ఈ వీటిని పూర్తిగా అవాయిడ్ చేయడమే మంచిది. అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల ఇన్ జనరల్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్తో పాటు కరోనాతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్కహాల్ కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆ బాటిల్తో పాటు, లేదంటే మనం లైన్లో నుంచున్నప్పుడు కానీ, ఏదైనా అంటే ఆల్కహాల్తో పాటు మనం వేరే వస్తువులు కూడా మనం కొనుక్కుని తెచ్చుకుంటాం బయట నుండి, స్టఫ్ అంటూ రకరకాల వస్తువులు అంటూ వేరే కొనుక్కుని తెచ్చుకుంటాం. సో వీటిని అన్నిటిని మనం ఎడిషనల్గా ముట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితి ఉంటే ఎక్కువ ఛాన్సెస్ మనకి కోవిడ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ తాగితే 100% ఆల్కహాల్ కాబట్టి అందులో లోపల డిస్ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అది వేరే మెకానిజం, ఇది వేరే మెకానిజం. దీనికి సంబంధం లేదు, అది ఒక భ్రమ మాత్రమే. దీనివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్మోకింగ్ అనేది ఆల్రెడీ మన లంగ్స్ని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా దెబ్బతీసేటటువంటి హ్యాబిట్గా ఉంది. దాంతోపాటు సిఓపిడి లాంటి డిసీజెస్ రావచ్చు. ఇంకా చాలా రకాలైనటువంటి లంగ్స్ సంబంధించినటువంటి డిసీజెస్ రావచ్చు. ఒక రకంగా లంగ్ క్యాన్సర్కి కూడా ఇది కారకం అవుతుంది. సో స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు బై ప్రిన్సిపల్ వీటిని వదిలించుకోవడం అవసరం లేదు. ఇట్లా కాదు, మనం వదిలించుకోవడం అవ్వట్లేదు అనుకుంటే, ఏదైతే మనం స్మోకింగ్ పైప్ కానీ లేదంటే సిగార్ కానీ పట్టుకుంటామో, ఈ పట్టుకునే డిస్టెన్స్ ఏదైతే ఉందో మౌత్కి దగ్గరగా కాకుండా దూరంగా ఉండేటట్టుగా పట్టుకుని, అండ్ షేరింగ్ చేసుకునేటటువంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెలైవా ట్రాన్స్మిషన్ వల్ల కోవిడ్ వస్తుంది కాబట్టి నో షేరింగ్స్, ఓన్లీ ఎవరితోన్నా వాళ్ళు పర్సనలైజ్గా చేయాలి. అండ్ వీలైనంత వరకు అవాయిడ్ ఈ స్మోకింగ్, ఆల్కహాలిక్, ఈ గుట్కా, పాన్ మసాలా కనుక ఎవరైనా వదిలించుకోవాలనుకుంటే ఎవరైతే మనకి డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయో వాటిని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎవరైతే కోమార్బిడిటీస్తో బాధపడుతున్నారో ఇప్పటికే, ఫర్ ఎగ్జాంపుల్ 65 ఏళ్ళు పైన ఉండి వాళ్ళకి ఆ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులు ఉండడం వల్ల, లేదంటే ట్యూబర్క్యులోసిస్ లాంటివి, లేదంటే ఇప్పుడే రీసెంట్గా సర్జరీ అయ్యి వాళ్ళు ఉండడం వల్ల, లేదంటే ఇప్పుడే కొంత క్యాజువాలిటీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, డయాలసిస్ లాంటి వాళ్ళు కానీ, ఎడిషనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. హైజీన్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు తీసుకున్న ఫుడ్లో కానీ, లేదంటే